ప్రణామం మాత. శుభమస్తు. మాత, తమరు ఇక్కడ. తమరు ఆజ్ఞాపించగానే నేనే స్వయంగా తమరి చరణారవిందాల వద్దకు వచ్చి ఉండేవాణ్ణి. తమరెందుకు శ్రమ తీసుకున్నారు? మాతకు కూడా అప్పుడప్పుడు తన పుత్రుని గూర్చి చింతన కలుగుతుంది గణేశ. అందుకే నేనే స్వయంగా ఇటుకే తెంచినాను. పోయిన మారు నీవు కైలాసం నుండి అలిగి వచ్చేశావు. అందుకే నేను నిన్ను ఒప్పించుటకై కూడా రావాలి కదా. పుత్రుడేమైనా ఎప్పుడైనా తన మాతపై అలగగలడా? ఉత్తమమేమంటే అటులా జరగకపోవడమే. బుద్ధి, సిద్ధి, అవును మాత. చంద్రుడు ఇంకా అతని ధర్మపత్ని రోహిణీల ఆర్తనాదం, వారి గణేశ ఆరాధన ఇవి మీకు కూడా వినిపిస్తున్నాయి కదా. కనుక మీరిద్దరూ మీ పతిదేవుణ్ణి ఒప్పించండి. చంద్రుణ్ణి శాప విముక్తుణ్ణి చేసి అతని కాంతిని అతనికి పునఃప్రసాదించమనండి. రోహిణి యొక్క ఆర్తిని మీరిరువురూ బాగా అర్థం చేసుకోగలరు. మీకు శుభమవుగాక. మాత, మాత, మాత ఆజ్ఞను వెంటనే పాటించండి స్వామి. చంద్రుణ్ణిక శాప విముక్తుణ్ణి చెయ్యండి స్వామి. మాతాశ్రీ యొక్క కోరిక కూడా ఇదే. రోహిణి తెలివిని నిజంగా ప్రశంసించవలసినదే. మాతా పార్వతిని ప్రసన్నం చేసుకుని ఆమె నన్ను మాతా ఆజ్ఞని పాటించేందుకు వివసుణ్ణి చేసింది. ఇప్పుడు శీఘ్రమే అక్కడికి వెళ్ళాలి. స్వామి, ఓం గం గణపతయే నమః. 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 చంద్రదేవా, రోహిణి, జై శ్రీ గణేశ. జై శ్రీ జై శ్రీ గణేశ. జై జై శ్రీ శ్రీ గణేశ. గణేశ. జై శ్రీ గణేశ. జై శ్రీ గణేశ. చంద్రదేవా, మాత పార్వతి కృప వల్ల తమరి ప్రాయశ్చిత్త కాలం బహు తక్కువైపోయింది. లేదంటే తమరు యుగాల వరకు శాప విముక్తులు అయ్యేవారు కాదు. నేను చేసిన దుష్కృత్యానికి ఎంతో సిగ్గుపడుతున్నాడు శ్రీ గణేశ. ప్రాయశ్చిత్తమనే అగ్ని దహించి వేస్తోంది. నాకప్పుడు తెలియలేదు, ఎవరినైనా అపహాస్యం చేస్తే వారి మనసు ఎంత బాధపడుతుందో. నాకు ఇది కూడా తెలియలేదు. అందుకు ప్రతిఫలంగా సమయం వచ్చినప్పుడు అపహాస్యం చేసేవారి తనువు ఇంకా మనసులు ఎంత బాధను అనుభవించాలో, బాధను అనుభవించిన పిదప ఇప్పుడు తెలిసి వచ్చింది. అదే అపహాస్యం వంటి దుష్కృత్యం చేసే ముందే ఇది తెలిసి ఉంటే ఈ బాధను నేను అనుభవించవలసి ఉండేది కాదు. నేను మీ పట్ల అపరాధిని శ్రీ గణేశ. భవిష్యత్తులో ఇటువంటి తప్పు నేను ఎప్పుడూ చేయను. నన్ను క్షమించండి శ్రీ గణేశ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. తమ వంటి సర్వపూజులు అగ్రపూజని పొందేటటువంటి దేవశ్రేష్ఠులని అపహాస్యం చేయుట మా అజ్ఞానము, బుద్ధిహీనతయే శ్రీ గణేశ. నేడు ఇదే నిజం స్పష్టమైంది. నిమ్నమైన ఆలోచనలు, బుద్ధి కలవారు తమ శ్రేష్టత నిరూపించుకోవడానికి తమ కంటే శ్రేష్ఠులైన వారిని అపహాస్యం చేస్తారు. అంటే మా వంటి వారు ఎవరినైనా అపహాస్యం చేసేటప్పుడు ఈ నిజాన్ని మర్చిపోతారు. తాము బుద్ధిహీనులలాగా ప్రవర్తిస్తూ ఉన్నామని, నిజానికి చిన్నవారమని ఇంకా అపహాస్యం చేసి తమ చిన్నతనాన్ని, తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నామని. మా ఈ అపరాధం క్షమించరానట్టిది. కాని భవిష్యత్తులో ఇట్టి దుష్టత్వం, బుద్ధిహీనత గల పనిని ఎప్పుడూ చెయ్యము శ్రీ గణేశ, ఎప్పటికీ చెయ్యబోము శ్రీ గణేశ. చూడు చంద్ర, ఎప్పటినుంచి ఈ సృష్టి నిర్మించబడిందో, ప్రళయం ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా అపహాస్యం చేసే ప్రతి వారు కూడా నరక బాధల్ని అనుభవించాల్సి ఉంటుంది. అనుభవించక తప్పదు. ఎందుకు అనుభవించాలో దానికి కారణము తెలుసుకో. దాంతో ఇతరుల్ని అపహాస్యం చేయాలనుకునే అన్య అజ్ఞానులకు తెలియజెప్పి
నరక బాధల నుండి తప్పించగలుగుతావు. అది ఎటువంటి కారణం శ్రీ గణేశ? ఈ సృష్టిలోని జడ, చేతన, చరాచర ప్రాణులన్నీ కూడా విధాత సృష్టించినవే. అంటే విధాత అనే చిత్రకారుడు చిత్రించినటువంటి చిత్రాలే జగతిలోని ఈ ప్రాణులన్నీ. కానీ మరి ఏ ప్రాణైనా అన్యప్రాణిని అపహాస్యం చేస్తే అది ఒక విధంగా విధాత సృష్టినే అపహాస్యం చేసినట్లు. ఇక తమ సృష్టిని అవహేళన చేసేవారిపై విధాత ప్రసన్నులవలేరు కదా. నిశ్చయంగా కుపితులవుతారు. మరి వారి కోపం అవహేళన చేసేవారిపై ప్రభావం చూపుతుంది. అపహాస్యం చేసేవారెవరినైనా సరే విధాత యొక్క కోపాన్నుండి కాపాడడం ఎవరికి సాధ్యం? ఫలితంగా వారు నరక బాధల్ని అనుభవించాలి. నీవు అనుభవించినట్లే. ఇలా తమరు చెప్పిన విషయ జ్ఞానం ప్రాణులందరికీ ఉండాలి. అప్పుడే నరక బాధల నుంచి తప్పించుకోగలరు. జ్ఞానులు అవశ్యం రక్షింపబడతారు. కానీ ఈ జగతిలో అందరూ జ్ఞానులు కారుగా. అజ్ఞానులు తమ అజ్ఞానం కారణంగా ఈ బాధలు అనుభవించాలి. కానీ సమయం ఉండగానే నీవు తెలుసుకోగలిగావు. దీనివల్ల నీకు హితం కలుగుతుంది. జరిగిందంతా తమ యొక్క దయ, కృపా వలనే అయింది శ్రీ గణేశ. కాదు, అంతకంటే మాత పార్వతి కృప వలన అయ్యింది. నిజానికి ఇది వారికి కూడా తెలుసున్నదే. జీవులు అహంకారపూరితులై తమని శ్రేష్ఠులమనుకుని ఇతరులను నికృష్టులనుకుని వారిని అవహేళన చేస్తారని. కానీ విధాతకిది అప్రియమైనది. ఎవరో అన్యులు తమ సృష్టిని నికృష్టమని అనుకోవడం. విధాత యొక్క ఈ అప్రియత్వమే క్రోధమై వారిని క్రోధితులుగా మార్చివేస్తుంది. ఇదంతా తెలిసి ఉండి మాత పార్వతి మిమ్మల్ని కరుణించారు. మా మనవనందు మీపై కరుణ కలిగి మేము ఇసటకు యత్నించాము. తమరి దర్శనంతో మేము ధన్యులమయ్యాం శ్రీ గణేశ. చంద్ర, నీవు శాప విముక్తుడివి అవశ్యం అవగలవు. కానీ నీ ఈ అపరాధం జగతిలోని జనులందరికీ గుర్తుండాలి. దాంతో ఎవరూ మరొకరిని అవహేళన చేసే పొరపాటు చేయకూడదు. అందుకే నిన్ను విముక్తుణ్ణి చేసిన పిదప మేము నిన్నొక ఇబ్బందితో అవశ్యం బంధించబోతున్నాం. ఎలాంటి ఇబ్బంది శ్రీ గణేశ? పరమశివుని నిర్దేశానుసారంగా నీవు కృష్ణపక్షమందు క్షీణిస్తూ క్షీణిస్తూ అమావాస్య రాత్రి ఆకాశం నుండి అదృశ్యుడవైపోతావు. తిరిగి మళ్ళీ కాంతి నిండిన వాడవై పౌర్ణమి వరకు నీ పూర్వరూపంలోకి ప్రవర్ధమానమై వస్తావు. ఇందులో బాధ ఏముంది శ్రీ గణేశ? సంవత్సరంలో ఒక మారు మా జన్మదినమందు భాద్రపద శుక్ల చతుర్థి రాత్రి ఎవరైనా కానీ చంద్రుణ్ణి చూస్తే వారు ఏదో ఒక కళంకం ఆపాదించుకుంటారు. వారిపై నిర్దోషులైనా కూడా ఏదో ఒక నిలాపనింద వస్తుంది. శ్రీ గణేశ, తమరు నన్ను శాప విముక్తుని చేయటంతో పాటు ఒక వరాన్ని ఇవ్వండి. దాంతో తమరి నామంతో పాటు నా యొక్క పేరు కూడా ధర్మపథంలో అమరమైపోవాలి. ప్రతి నెలలోని కృష్ణపక్ష చతుర్థి కూడా సంకష్ట చతుర్థి అని ప్రసిద్ధి నొందుతుంది. ఆ రాత్రికి ఎవరైతే రోజంతా ఉపవాసం చేసి చంద్రదర్శనం పిమ్మట మమ్మల్ని పూజిస్తారో వారికి సమస్త కష్టాలు దూరమగును. ఇక వారికి మా సంపూర్ణ కటాక్షం లభించగలదు. జై గణేశ. స్వామి, శ్రీ గణేశుని క్రోధం అంతమైంది. ఇదంతా నీ కారణంగానే అయింది దేవి. నీవు గణేశుణ్ణి శాప విముక్తి కలిగించమని ప్రేరేపించి జగతి యొక్క సుఖశాంతుల్ని నిలబెట్టావు.
నీవు జగతికంతటికీ శుభాన్ని కలిగించావు. సర్వలోకవాసులు నీ ఈ ఉపకారానికై సదా నీ యందు కృతజ్ఞులై ఉంటారు. ఇక నలుదిశలా ఉత్సవ వాతావరణమే. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. పరమమిత్రులు చంద్రదేవులు రోహిణికి జయము. ప్రణామం గురుదేవా. విచ్చేయండి. తమరికి స్వాగతం గురుదేవా. ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. ప్రణామం గురుదేవా. ఈ హర్షోల్లాసాలతో ఏమనిపిస్తోందంటే నేడు స్వర్గలోకంలో ఏదో ఆనందోత్సవం జరుపుతున్నారని. అవును, నేడు స్వర్గం కళకళలాడుతోంది. అవును ఋషివర్య. మిత్రుడు చంద్రదేవుడు శ్రీ గణేశుని శాపం నుండి విముక్తుడైనాడు. ఈ సందర్భంగానే మేము నేడు స్వర్గలోకంలో నృత్య సంగీతాల మహోత్సవాన్ని ఏర్పాటు చేశాము. ఇందులకే తమరిని కూడా ఆహ్వానించాం. ఉత్తమం, అత్యుత్తమం. గురువర్య, తమరి ప్రియ శిష్యులిద్దరూ దేవర్షి నారదుడు ఇంకా పర్వతముని తమరి వెంట రాలేదే? వారిద్దరు మిత్రులు కలిసి విశ్వభ్రమణానికై వెళ్ళారు. దేవేంద్ర, తమరు వీరిని గుర్తించారా? వీరే ఋషి వామదేవులు, మాకు ప్రియమిత్రులు. వీరిని మేం మా తరఫున స్వర్గానికి ఆహ్వానించి ఉన్నాము. తమ సిద్ధులు తపోబలంతో స్వర్గాన్ని చేరగలిగారు. వీరికి స్వాగతం చెప్పండి. దేవగురు, చంద్రదేవుడు రోహిణులతో పాటుగా వీరికి కూడా స్వాగతం పలుకుతాం. తమరు వేంచేయండి. గంధర్వుడు క్రౌంచిన ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. ఋషివర్య, తమరు ఆసనులు కండి. నృత్యం ఆరంభించండి. దుష్ట క్రౌంచ, దౌష్ట్యం చేశావు నీవు. నీ ఈ ఉన్మాత్తావస్థలో నీకు మర్యాద శిష్టాచారాల గురించి చింతయే లేదు. కామం యొక్క ఉన్మాదంలో నీవు మమ్మల్ని అవమానించావు. ఇదే మేము నీకు శాపాన్నిస్తున్నాం. నీవు ఈ క్షణమే మూషికమైపోయి పృథ్వీలోకంలో పతనముందుతావు. క్షమించండి ఋషివర్య, క్షమించండి. క్రౌంచ గంధర్వుని చిన్న తప్పుకి
ఇంతటి కఠోర దండన? తమరిని అవమానించడం క్రౌంచ గంధర్వుని ఉద్దేశ్యమే కాదు ఋషివర్య. క్రౌంచుని క్షమించండి ఋషివర్య, క్షమించండి. తమరు తపస్సు, జ్ఞానము, క్షమల స్వరూపం ఋషివర్య. తమరి క్షమతో క్రౌంచునికి కొత్త జీవితం సంప్రాప్తిస్తుంది. తమరి శాపాన్ని ఉపసంహరించండి. వీల్లేదు. కృపతో శాపం ఉపసంహరించుకోండి. ఒకమారిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. ఋషివర్య, ఈ క్రౌంచ గంధర్వుణ్ణి శాపవిముక్తుణ్ణి చేయలేకపోతే కనీసం ఇతని ముక్తికైనా ఉపాయాన్ని తెలియచెప్పండి. లేదంటే దైవసభ సముఖంలో ఈ దోషం నా వల్లే జరిగినట్లవుతుంది. ఎందుకంటే తమరిని ఇక్కడికి ఆహ్వానించింది నేనే కదా. తమరు నా వెంటేగా ఇక్కడికి వచ్చినది. ఏ శ్రీ గణేశుడు చంద్రుడు రోహిణులకు శాప విముక్తి కలిగించాడో వారే ఇతడిని శాప విముక్తుణ్ణి చేయగలరు.